నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ ఉమారెడ్డి రాకతో కిటకిటలాడిన వైసీపీ కార్యాలయం. పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులను ఆప్యాయంగా పలకరించిన డాక్టర్ ఉమారెడ్డి. అందరినీ దగ్గరుండి పరిచయం చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న 8 మంది నిందితుల అరెస్ట్. గంజాయి తాగుతూ అమ్ముతూ ఉండగా అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు. శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం చివరి రోజు ఉత్సవాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం నుండి ప్రారంభమైన పుష్కర బ్రహ్మోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా మహాకుంభాభిషేక మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం ఉదయం జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు కార్యనిర్వహణాధికారి అవుతు శ్రీనివాసరెడ్డి తదితరులు ఎమ్మెల్యే శివకుమార్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం మండప దేవతా పూజలతో ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శతాధిక ప్రతిష్టాపనాచార్య దుర్బాకుల సాంబమూర్తి అవధాని, విష్ణుభట్ల ఆంజనేయ చైనుల పర్యవేక్షణలో శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల చేతుల మీదుగా మహాకుంభాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కొండ లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి, పుచ్చ గోపాలకృష్ణమూర్తి, శైలజ దంపతులు, వడ్లమూడి రాఘవేంద్ర, శివవరప్రసాద్, బ్రహ్మాండం సుబ్రహ్మణ్య శాస్త్రి, రాజ్యలక్ష్మి, కొండ విమలాదిత్య, అనురాధ, పిన్నమరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొనగా బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావర్జుల పురుషోత్తమ శర్మ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో కుంభాభిషేక కార్యక్రమం ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ పెద్దలు కొండ లక్ష్మీనారాయణ గారి దంపతులు, ఉత్సవ శైలజ గారి దంపతులు, అదేవిధంగా బ్రహ్మాండం గారి దంపతులు అందరూ ఎంత వైభవంగా అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు తుని నుంచి ఆ స్వామివారు రావటం, భక్తజనులందరినీ ఆశీర్వదించటం అద్భుతమైన కార్యక్రమం. మరి ముఖ్యంగా రాహుగ్రహ దోషాలకి, శని దోషాలకి ఈ దేవాలయం అత్యంత విశేషమైనది. ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే 2019లో తుని స్వాముల వారు తెనాలి విచ్చేసినప్పుడు ఆ రోజున ఎన్నికల ఇదిలో ఉన్న శివకుమార్ గారు రావటం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం, తదుపరి ఎన్నికల్లో వారు అఖండ మెజారిటీ సాధించటం, మళ్ళీ రాబోయే ఎన్నికలు వస్తున్నాయి, తుని స్వాముల వారితో శివకుమార్ గారిని ఎలాగైనా కల్పించి ఆయన ఆశీర్వాదాలు ఇప్పించాలి అని చెప్పి బ్రాహ్మణ పరిషత్ సంకల్పించినప్పుడు అమ్మవారు అనుగ్రహించారు. ఈ రోజున తుని స్వాముల వారి చేతుల మీదుగా మరి మహదాశీర్వచనాన్ని అందుకున్నారు శివకుమార్ గారు. దిగ్విజయ ప్రాప్తి వస్తున్న ఆయన ఆశీర్వదించారు. ఎందుకంటే ఎంతోమంది తెనాలి ప్రజలందరికీ మేలు చేసి ఈ కుంభాభిషేక కార్యక్రమంలో పాలు పంచుకొని మరి స్వామివారి కృపకు పాత్రలైన ప్రతి ఒక్కరూ ధన్యులు. అది అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. అట్లా భక్తి శ్రద్ధగా భగవద్గీతలో ఈ కార్యక్రమాన్ని స్నేహపరంగా నిర్వహించినటువంటి మా ఆలయ చేయాలి. ఇక్కడ భక్తుల బృందానికి, వైదిక బృందానికి అందరినీ ప్రత్యేకంగా మా ఆలయస్తున్నట్టుగా ఆశిస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెనాలి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ నియమితులైన తర్వాత ఆయన తండ్రి సీనియర్ రాజకీయ నేత, శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పరోక్షంగా ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ముందుగా సందర్శించారు.
స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయం పార్టీ శ్రేణులతో కిటకిటలాడింది. డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు పార్టీ నేతలను ఎమ్మెల్యే శివకుమార్ పరిచయం చేశారు. పలువురు నాయకులు శాలువాతో డాక్టర్ ఉమారెడ్డిని సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు నాటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు పరిచయస్తులైన అందరినీ డాక్టర్ ఉమారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. కొత్త వారిని గురించి అడిగి తెలుసుకున్నారు. బాపట్ల నుంచి మధ్యాహ్నం బయలుదేరి వచ్చిన ఉమారెడ్డి ముందుగా తెనాలి రూరల్ మండల గ్రామం సంగం జాగర్లమూడి సీనియర్ నాయకుడు నాగుమోతు నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి తెనాలి పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్తో కలిసి కొల్లిపర మండలం తోములూరు మాజీ ఎమ్మెల్యే మారెడ్డి శివరామకృష్ణారెడ్డి నివాసాన్ని సందర్శించారు. అక్కడ ఆయనతో మాట్లాడారు. కొల్లిపర మండల పార్టీ నాయకులు ఇక్కడే ఉమారెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. శివలూరు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా చోట్ల ఉమారెడ్డిని కలిసిన వారిలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు జి మానసారెడ్డి, కొర్ర యశోద, ఆవుల కోటయ్య, యాతాటి అనిల్, కోఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుబాని, పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, షేక్ దుబాయ్ బాబు, మాజీ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ ప్రసాదం, బాలగురవయ్య, కార్పొరేషన్ డైరెక్టర్లు మన్నవ ప్రభాకర్, కావేటి నిర్మల, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఉడుముల మహేష్ రెడ్డి, రూరల్ అధ్యక్షుడు కుర్ర జశ్వంత్, పార్టీ నేతలు బూరెల దుర్గాప్రసాద్, తాడిపోయిన రమేష్, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, కాకి దైవ సహాయం, కటారి హరీష్, కొడాలి క్రాంతి, కోలా వాసు, కొల్లిపర మండల నేతలు భీమవరపు సంజీవరెడ్డి, అవుతు నగేష్ రెడ్డి, ఈమని హరికోటిరెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, చెంచల రామిరెడ్డి, మర్రెడ్డి చినబాలకోటిరెడ్డి, గ్రామ సర్పంచ్ పిల్లి రాధిక, ఎంపీటీసీ మాధవి, దావులూరి సర్పంచ్ అంబటి సంధ్యాదేవి, మండల యువజన అధ్యక్షుడు ఈదా యశ్వంత్ రెడ్డి, ఈదా వెంకటేశ్వరరెడ్డి, అద్దంకి బోసుబాబు, అద్దంకి వేణుగోపాల్ గౌడ్, బేతాళం భూషణం తదితరులున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ సమస్యలపై 6 అర్జీలు, తహసీల్దార్ కార్యాలయంలో 19 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం నుండి జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి వద్ద నుండి డిటి కిరణ్మయి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 1, హౌస్ పట్టా కోసం 1, కుక్కల బెడద గురించి 1, ఆక్రమణపై 1, హౌసింగ్ లోన్ కోసం 1, యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ గురించి 1 అర్జీ చొప్పున
మొత్తం 6 అర్జీలు వచ్చాయి. అదేవిధంగా రవాణా రంగంలో సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ లారీ ఓనర్స్ శ్రీశక్తి లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ నుండి చలపతిరావు అధికారులకు అర్జీ అందజేశారు. మేము కోరేది ఏంటయ్యా అంటే సెక్షన్ 199 అండ్ 198 ప్రకారం నేరాన్ని చేసేవాళ్లే కాకుండా నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. అంటే ఒక సరుకు రవాణా చేసేటప్పుడు సరుకుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే కొనుగోలుదారుడు అమ్మకందారుడు ఉంటారో వాళ్ళతో పాటు రవాణా చేసేటువంటి వాహన యజమాని మరియు డ్రైవర్ కూడా బాధ్యులు అని చెప్పేసి ఆ సెక్షన్ చెప్తా ఉంది. వ్యాపార సంస్థల ప్రతినిధులు, అలాగే ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అలాగే డ్రైవర్స్ అసోసియేషన్ సంఘాలను జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పాటు చేసి జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలపైన పూర్తి స్థాయిలో అవగాహన చేయాలని, అప్పుడు మాత్రమే ఈ చట్టం అమలు చేసే విధానానికి మనకి బాగుంటుందని, సమర్థవంతంగా మనం ప్రమాదాలను నిరోధించడానికి, రోడ్లను పాడైపోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని సబ్ కలెక్టర్ గారు అయినటువంటి తెనాలి ఈ రోజున వారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. అదేవిధంగా కటివరం వక్ఫ్ కాలువ కట్ట మీద నివాసం ఉండే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ బాధితులతో కలిసి వినతిపత్రం అందచేయగా భూ హక్కుల చట్టం రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు అర్జీలు ఇచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు ఉమ్మడి గుంటూరు జిల్లా గురిజాల పట్టణంలో జరిగినాయి. ఈ రాష్ట్ర మహాసభల పిలుపులో భాగంగా భూమిని కార్పొరేట్లకు దారాదత్తం చేసే ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఈ ఆర్డీఓ ఆఫీసు గారి ఎదురు ఈ ధర్నాకి పూనుకున్నాము. ప్రధానంగా ఇవాళ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఇవాళ రైతుల భూములను కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఈరోజు పూనుకున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు భూములు మొత్తం కూడా కార్పొరేట్ల పరంగా పోతున్నాయి. అదేవిధంగా అసైన్డ్ చట్టాన్ని సవరణ చేశారు. ఈ భూములను కూడా సంపన్న వర్గాలకి, బడా వ్యాపార వర్గాలకి, కార్పొరేట్లకు కట్టబెట్టే ఒక కుట్ర చేస్తున్న పరిస్థితి. ఎవరైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నటువంటి చిన్న సన్నకారు రైతులు, బక్క రైతులు, అదేవిధంగా ఇతర రైతులు వీళ్ళందరికీ సంబంధించిన దాంట్లో వీళ్ళందరూ ఆధీనంలో ఉన్నటువంటి భూములను ఇవాళ నూతన సర్వే పేరుతో రకరకాల ఇబ్బందులు పెడుతూ రకరకాల చట్టాలను తీసుకొస్తూ మొత్తం కూడా ఇది ఈ భూమిని మొత్తం వ్యవసాయ భూముల మొత్తాన్ని కూడా కార్పొరేట్లు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. కనుక ఈ చర్యలను అఖిల భారత రైతు కూలీ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి 19 అర్జీలు వచ్చినట్లు తెనాలి తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్వీకరించిన అర్జీలపై విచారణ జరిపి త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. తెనాలి మండలం పరిధిలో తేదీ 12/2/2024 సోమవారం రోజు ప్రతి సోమవారం నిర్వహించేటటువంటి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ స్పందన కార్యక్రమానికి దాదాపు 19 మంది వాళ్ళ సమస్యలు తెలుపుతూ అర్జీలు ఇవ్వడం జరిగింది. వీటికి త్వరలో విచారణ చేసి పరిష్కరించగలమని తెలపడం. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వార్డుల పర్యటన కొనసాగుతోంది. రోజువారీ వార్డుల పర్యటనలో భాగంగా 17, 18వ వార్డులో ఆమె పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. స్థానిక 17, 18వ వార్డు పరిధిలోని ఇస్లాంపేటలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సోమవారం పర్యటించారు. పట్టణంలో చేపట్టిన వార్డుల పర్యటనలో భాగంగా ఉదయాన్నే అక్కడకు చేరుకుని 2 వార్డుల పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వార్డు నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, అక్కడి పరిస్థితులపై స్థానికులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు తెలుసుకుని పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాలువలో పూడిక తీసేందుకు అడ్డుగా ఉన్న బండలను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. ప్రజలు తమ చెత్తను కాలువలో వేయకుండా ఉండాలని ఆమె సూచించారు. స్లమ్ ఏరియాలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్
తోట రఘురాం, నాయకులు షేక్ అన్సారీ, కావేటి నిర్మల, బ్రదర్ ఆనందన్న, తాడిపోయిన రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, ఏఈ చైతన్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి హ్యాండేషన్ అనేది ఈ డ్రైన్స్లో ఎక్కువగా ఈ ప్రజలందరూ ఈ కవర్స్ ఏటానా వాటర్ పోకుండా ఆగిపోవటం జరుగుతుంది. అలానే ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇలాంటి కవర్స్ అవన్నీ డస్ట్బిన్లో వేసి మా వర్కర్స్ వస్తారు వాళ్ళకి ఇవ్వమని అదని కోరుతున్నాను. అలానే ఈ శానిటేషన్ అనేది మన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేము స్టార్ట్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఈ గడప గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు ప్రజలకి చెప్పడం జరిగింది. ఈ శానిటేషన్ కానీ డ్రైన్స్ అలాంటి 2 రోడ్లను డ్రైన్స్ అనేది వేయటం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా మున్సిపల్ సిబ్బంది కానీ ఈ దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది కోరుకుంటున్నాం. మేము దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అలానే ఈ శానిటేషన్ అనేది రాబోయే రోజుల్లో ఇంకా మెరుగుపరుస్తామని, అలానే మీరు కూడా దయచేసి కవర్లు కానీ బాటిల్స్ కానీ ఇలాంటి వ్యర్థాలు డ్రైన్స్లో వేయకుండా ఉంటారని, అలానే ఎక్కువగా ఈ కాలువల మీద ఈ మెట్లు బండలు పరుస్తానా వీటి వల్ల నీళ్ళు కూడా ఆగిపోవటం జరిగింది. వాటి వల్ల దోమలు ఉత్పత్తి అవుతుంది జరుగుతుంది. అందువల్ల మీరు దయచేసి మాకు మాన్యువల్ లాంటిది ఏర్పాటు చేస్తే మేము తీయటానికి కూడా బాగుంటుంది. మీకు ఆరోగ్యంగా ఈ దోమల వల్ల ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండేది. ఈరోజు 18వ వార్డులో గౌరవ చైర్పర్సన్ మేడం గారు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ మీద మేడం గారు ప్రతిరోజు దృష్టి పెట్టి టౌన్లో ఉన్నటువంటి ప్రతి వార్డును ఎర్లీ మార్నింగ్ 6 వచ్చి మా శానిటరీ సిబ్బందిని అప్రమత్తం చేసి శానిటేషన్ బాగా చేపించడం జరుగుతుంది. ఈరోజు 18వ వార్డులో కౌన్సిలర్ గారు, వైసీపీ నాయకులు గారు, అదే వాళ్ళ అమ్మాయి అన్సారీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రజలంతా గమనించండి. ఎందువల్లంటే 18వ వార్డులో రోడ్లు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి, కానీ చెత్త మాత్రం ప్రజలు కాలువల్లో వేస్తున్నారు. ఆ చెత్త వేయడం వల్ల నీళ్ళు ఎక్కువగా ఆగుతున్నాయి. చైర్పర్సన్ మేడం గారు కూడా గమనించింది అదే విషయం. అందువల్ల ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనించుకుని చెత్త అసలు మీరు కాలువల్లో వేయొద్దు. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, రోడ్ల మీద వేయట్లేదు, కానీ ఓన్లీ కాలువల్లోనే వేస్తున్నారు. ప్రతిరోజు మున్సిపాలిటీ నుంచి చెత్త తీసుకెళ్లే వర్కర్ ప్రతిరోజు వస్తున్నప్పుడు 3 బుట్టల విధానం ద్వారా ఆ వర్కర్కే ఇవ్వండి. ఆ వర్కర్కి ఇస్తే ఆ కాలువలు కూడా బ్లాక్ అవ్వకుండా నీరు పారుదల జరిగి దోమలు, పురుగులు అలాంటివి లేకుండా ఉండటానికి. పట్టణ నందులపేటలోని కొల్లిపర బసవలింగమ్మ చారిటీస్ భవనం పునఃనిర్మాణ పనులు పూర్తయ్యాయి. నూతన భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నందులపేటలోని వినాయకుడి గుడి వద్ద బసవ మందిరంగా పిలువబడే కొల్లిపర బసవలింగమ్మ చారిటీస్ భవనం శిథిలావస్థకు చేరటంతో కమిటీ ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం చేపట్టారు. గత ఏడాది ఆగస్టులో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసి భూమి పూజతో నూతన సత్రం భవన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. సోమవారం నుండి ప్రారంభించారు. అప్పటి నుంచి పనులు కొనసాగి భవన నిర్మాణం పూర్తి కాగా సోమవారం ఉదయం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా నూతన భవన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, జంగమ కులస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అతి తక్కువ కాలంలో భవన నిర్మాణం పూర్తి కావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మందిర కమిటీ నాయకులు, జంగమ సంఘీయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఒక శాసనసభ్యుని ఎన్నుకునేది వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులను కానీ సాధ్యమైనంత వరకు తీర్చడం కోసం. ఈ మాట నేను ఎందుకు చెబుతా ఉన్నానంటే, ప్రధానంగా ఈరోజు ఏదైతే బసవలింగమ్మ చారిటీస్ ఈ భవనాన్ని తెనాల్లో ఉన్న సంఘం కులస్తులకి ఈ ట్రస్టు, ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది, ఈ చుట్టుపక్క గ్రామాలకి అంటే రూరల్లో ఉండే వాళ్ళందరూ ఈ బేస్ మీదే ఈ చారిటీస్ నుంచి వీళ్ళందరికీ ఆ ట్రస్ట్ ద్వారా వీళ్ళ ఆస్తి అన్యాక్రాంతం కాకూడదని ఒకటి. 2, ఇది ఈ కులంలోని సభ్యులకి ఉపయోగపడాలి అని నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ప్రధానంగా ఫస్ట్ దీన్ని పునర్నిర్మాణానికి అడిగితే శాసనసభ్యుడిగా నేను వారిని నిర్మించుకోమని చెప్పి దానికి కావాల్సినవన్నీ చేసినప్పుడు ఈరోజు బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ 3వ అంతస్తుల బిల్డింగ్ని నిర్మించినందుకు ఎంతో సంతోషపడతాను. ఎందుకంటే జంగం కులస్తులందరూ
నన్ను అడిగి శాసనసభ్యుడిగా వాళ్ళకి నేను సహాయం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషపడతా ఉన్నాను. అలాగే ఈ చారిటీస్ ద్వారా నిజంగా ఇది ఎందుకంటే పాపం ఈ 3 బిల్డింగ్స్ అంటే ఈ 3 ఫ్లోర్లో కుల సభ్యుల్లో కానీ ఏదైనా కర్మకాండాలు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ వీటన్నిటికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దాతలు ఎంతో ప్రోత్సాహంతో వాళ్ళ దాతృత్వాన్ని చూపించి త్వరగా నిర్మాణం కూడా పూర్తయ్యే విధంగా చేసినందుకు కార్యవర్గ సభ్యులందరినీ అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ చారిటీస్ ద్వారా మీరు ఇంకా మీ సంస్థ ద్వారా కులంలో ఉన్న సభ్యులందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలని దానికి మీ శాసనసభ్యుడిగా మీ వెనకమాల నేను ఉంటానని కూడా కొల్లిపర బసవలింగమ్మ చారిటీస్ కొత్త భవనం పునర్నిర్మాణం చేసుకున్నాం. మరి గతంలో 62లో స్థాపించినటువంటి ఈ భవనం శిథిలావస్థకు చేరితే మరి ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో మరి జంగమ కులస్తులు అందరూ కలిసి కూడా బిల్డింగ్ ఓపెన్ చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గ్రౌండ్ ఫ్లోరు నాగలింగం గారు ఆయన స్వయంగా నిర్మించి ఇవ్వడం జరిగింది. తర్వాత మిగతా 2 ఫ్లోర్స్ కూడా మరి జంగమ పెద్దలు అందరూ కూడా కుటుంబాలు వాళ్ళందరూ డొనేషన్స్ ఇవ్వడం వల్ల మరి మా ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసాం, సార్ మీ కోఆపరేషన్ కూడా కావాలి అని చెప్పేసి వారి సహకారం వారి దీంతో మళ్ళీ మేము పునర్నిర్మాణం చేసుకోగలిగాం. మరి జంగమ కులం ఎంతమంది అయితే ఉన్నారో ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి బసవలింగమ్మ గారు ఏదైతే కోరుకున్నారో ఇళ్ళు లేని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మాకు సహకరించినందుకు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. పట్టణంలో మున్సిపల్ కూరగాయలు ఇతర షాపులకు సంబంధించి వేలంపాటను మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. కమిషనర్ బి శేషన్ సమక్షంలో వేలంపాటలు నిర్వహించగా పాటదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం ఉదయం మార్కెట్ షాపుల వేలంపాటలు నిర్వహించారు. నెల అద్దె ప్రాతిపదికన కేటాయింపుల కోసం వేలంపాటలు నిర్వహించగా అధికారులతో పాటు పాటదారులు పాల్గొన్నారు. మొత్తం 7 విభాగాలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ బి శేషన్ సమక్షంలో పాటలు జరిగాయి. కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, సైకిల్ స్టాండ్, పార్కులలో ఫుడ్ కోర్టుల కేటాయింపు, వాటికి వేలంపాటలు నిర్వహించినట్లు కమిషనర్ తెలిపారు. గత ఏడాది కంటే ఈసారి 8 లక్షల వరకు మున్సిపాలిటీకి అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈరోజు మన పట్టణంలో గల దినసరి వారం మార్కెట్లు ఏవైతే ఉన్నాయో సాంప్రదాయంగా వస్తున్నటువంటి ప్రకారంగా ప్రతి ఏడాది మార్చి మాసం లోపలే ఆక్షన్ వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 7 రకాల మార్కెట్లు, కూరగాయల మార్కెటు, చేపల మార్కెటు, సైకిల్ స్టాండ్లు, పార్కుల దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కోర్టులు కావచ్చు, ఇలాంటివన్నీ కలిపి 7 రకాల వాటికి ఆక్షన్స్ పెట్టడం జరిగింది. ఈరోజు ఆక్షన్లో చాలామంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మేము రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా గత 3 ఇయర్స్లో వచ్చినటువంటి హైయెస్ట్ పాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరాసరి చేసి నెక్స్ట్ లెవెల్కు రౌండ్ చేసి పాటలు పాడవచ్చుగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కూడా దాని కాటికి బాగా హైయెస్ట్ అయింది. అండ్ అదేవిధంగా గత సంవత్సరం కాటికి పాటలు ఎక్కువగా వచ్చాయి. ఓవరాల్గా మున్సిపాలిటీకి సుమారుగా ఒక 8 లక్షల రూపాయల వరకు గత సంవత్సరం పాటలు వచ్చేట్టు ఉన్నాయి. పాడుకున్నటువంటి వాళ్ళ వరకు వచ్చేకల్లా వెంకరెడ్డి గారు కూరగాయల మార్కెట్కి సంబంధించి హైయెస్ట్ పాడతారు. చేపలు, చికెన్, మటన్ దగ్గరకు వచ్చేకల్లా సైదా గారు, అలాగే ఫ్రూట్ మార్కెట్ దగ్గరకు వచ్చేకల్లా జయశ్రీ గారు, అలాగే పార్కులు ఇవన్నీ వచ్చేకల్లా మన వెంకట్రావు గారు అనేసి ఉన్నారు. ఇవి ఎవరికైనాయి. సో ఈ విషయాలన్నీ కూడా మేము కౌన్సిల్ ముందు ప్లేస్ చేయడం జరుగుతుంది. వారు ఇచ్చేటువంటి రిజల్యూషన్స్ ప్రకారంగా నెక్స్ట్ ఏప్రిల్ నుంచి జరగబోతుంది. కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన నాగసాయి కిరణ్ అండ్ జనరల్ స్టోర్ ప్రారంభోత్సవం సోమవారం సందడిగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని కృష్ణ మెడికల్స్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన నాగసాయి కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు.
ఉదయం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆయన చేతుల మీదుగా నూతన వ్యాపార సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కటారి హరీష్, జట్టి శివరామకృష్ణ ప్రసాద్, నాగేశ్వరరావు, లింగమల్లు సుధాకర్, అనసూర్య తదితరులు పాల్గొన్నారు. కొల్లిపర వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన పాలక మండలిని అభినందించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర గ్రామంలో సోమవారం సాయంత్రం కొల్లిపర వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలక మండలి అధ్యక్షుడు ఆరిమండ కృష్ణారెడ్డి, సొసైటీ సభ్యులు భీమవరపు రవీంద్రారెడ్డి, రెడ్డి మాధవరెడ్డిలతో ప్రమాణ స్వీకారం చేయించారు. వారందరికీ అభినందనలు తెలియజేశారు. సబ్ డివిజనల్ కోఆర్డినేటర్ ఆఫీసర్ శోభన్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నామని ఆయన తెలియజేశారు. రైతుల ఆర్థికాభివృద్ధికి సొసైటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నూతన పాలక మండలి రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలన్నీ వారికి సక్రమంగా అందేలా చూడాలని కోరారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి గుదిబండి శివనాగరెడ్డి, తూములూరు సొసైటీ అధ్యక్షుడు ఈమని హరికోటిరెడ్డి, కొల్లిపర సర్పంచ్ పిల్లి రాధిక, ఉప సర్పంచ్ అవతు కృష్ణారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నల శివారెడ్డి, ఎంపీటీసీ చిలుమూరు ఝాన్సీ, నాయకులు అవతు నాగేష్ రెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, కళ్ళెం వీరారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, గుదిబండి వేణుగోపాల్ రెడ్డి, ఈదా యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి సొసైటీ ఇది, ఎందుకంటే మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఈ సొసైటీ అంతకుముందున్న మన సీను వీళ్ళందరూ కూడా బాగా చేశారు. అలాగే ఈ సొసైటీకి ఒక మంచి సొసైటీ ద్వారా ఎక్కువ మంది రైతాంగానికి ఉపయోగపడే విధంగా సర్వీస్ చేసింది ఈ సొసైటీ. సో ఈరోజు మన కృష్ణ నాయకత్వంలో తప్పకుండా పాలకవర్గం ప్రజల యొక్క గ్రామ రైతాంగం యొక్క అవసరాల్ని సొసైటీ ద్వారా నెరవేర్చే దాంట్లో చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వానికి, సొసైటీకి, గ్రామంలో ఉన్న రైతాంగానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చూద్దాం. కృష్ణారెడ్డి గారు తెలుసు కాబట్టి ఆయన కొంచెం ముక్కుసూటి మంచిగా ఉంటాడు, కరెక్ట్గా ఉంటాడని అంటే రైతులందరూ ఈ సొసైటీ ద్వారా ఉపయోగపడే సేవలను ఉపయోగించుకుంటారని కోరుతున్నాం. సభలంకించిన పెద్దలకు శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ బాధ్యత మిమ్మల్ని ఎంతో మన శివన్న మీకు ఎంతో బాధ్యతను అప్పచెప్పారు. ప్రజలందరికీ మీరు చక్కగా సహాయ సహకారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కొల్లిపారికి మండలానికి, మన కొల్లిపారి గ్రామానికి మంచి పేరుంది. మీరు చక్కగా నడుచుకుని ప్రజలందరికీ ఎప్పుడు ఏమేమి కావాలో మీరందరూ సపరేట్గా ఉండి అందరికీ అప్పగించిన బాధ్యతను మీరు చక్కగా నిర్వర్తించాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సభకు వచ్చిన పెద్దలకు అందరికీ రైతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. 102 మంది ఆర్యవైశ్య కన్యలు సుహాసినిలచే విశేష కుంకుమ పూజలు జరిపారు. స్థానిక మారిస్పేట్లోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. 102 మంది ఆర్యవైశ్య కన్యలు సుహాసినిలచే కుంకుమ పూజలు విశేషంగా జరిపారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా వారందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకట శేషగిరిరావు, కార్యదర్శి పెండేల సుబ్బారావు, కోశాధికారి గ్రంథి సేతు మాధవరావు, సహాయ కార్యదర్శి తాళ్లూరి సూర్యనారాయణ, సభ్యులు వెల్లంపల్లి సత్యనారాయణమూర్తి, కొల్లిశెట్టి మోహన్ రావు, వక్కలగడ్డ రామ్మోహన్ రావు, గుర్రం సాంబశివరావు, చీమకుర్తి సుబ్రహ్మణ్యం, గుర్రం భాస్కర్ వెంకట సుధీర్, కొల్లిపర రాధాకృష్ణమూర్తి తదితరులు పర్యవేక్షించారు. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం
మారిస్పేట శివాలయంలోని గల కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నాము. దాదాపు ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా గ్రంథి సేతు మాధవరావు, వరదా శాస్త్రి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు అమ్మవారు మాఘశుద్ధ విధియ రోజున 102 గోత్రాల వారితో కలుపుకొని అగ్నిప్రవేశం చేశారు. ఆ అగ్నిప్రవేశం చేసిన రోజున మనం కూడా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తూ అనేక రకాలుగా టౌన్లో కూడా ఎంతోమంది చేస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మండపంలోనే గ్రంథి మాధవరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అమ్మవారి ఆత్మవారి దినోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు మారిస్పేట శివాలయం కళ్యాణ మండపం నందు మా వాసవి సేవా సమితి సభ్యులు అందరం కలిసి సంయుక్తంగా 100 మంది పైన ముత్తైదులు కుంకుమ పూజలు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. పూజ అనంతరం తీర్థప్రసాదాలు గారు 135 చేత ఈ కార్యక్రమం జరపబడుతుంది. గత 40 సంవత్సరాల నుంచి కూడా మన దేవస్థానంలో శ్రీ సేవా సమితి వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరుగుతుంది. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. వరనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి శిబిరం వద్ద సోమవారం పేదలకు అన్నదానం చేశారు. నాయుడు గారి కుండ బిర్యానీ మేనేజింగ్ డైరెక్టర్ వై వరనాయుడు పుట్టినరోజు సందర్భంగా స్నేహితుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలకు చెందిన వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. కుర్రా శ్రేణు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో మైలా భాను, మునిపల్లి వంశీ, సిహెచ్ వంశీ, షేక్ కాళేష, షేక్ మీరావలి, అన్నం గణపతి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. బ్రాండ్ అంబాసిడర్ అయిన వరనాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ యొక్క తెనాల్లోనే కాకుండా మన 3 రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఒక్కొక్క శిబిరం ఇట్లాంటిది ఏర్పాటు చేసి అన్ని చోట్ల ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే వరనాయుడు గారు 35 బ్రాంచుల్లో చేస్తున్నారు. అలానే వచ్చే సంవత్సరం 100 బ్రాంచుల్లో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఒక్కొక్క శిబిరం దగ్గర 200 మంది కంటే దాదాపు 35 శిబిరాలంటే ఎంతమందికి అన్నదానం చేస్తున్నారు అనేది మీరే ఆలోచించుకోవాలి. అలానే రేపు ఇప్పుడే 35 బ్రాంచ్లు ఉన్నాయి. వచ్చే సంవత్సరం అవి ఇంకా ఇదవ్వాలని చెప్పేసి మన అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వరనాయుడు గారిని దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరనాయుడు గారికి నర్సీపట్నం ప్రాంతం నుండి తెనాలికి అక్రమంగా గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయాలు చేస్తున్న 8 మందిని 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయి సహా నిందితుల వివరాలను డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. స్థానిక 3 టౌన్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి నిందితుల వివరాలను డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు 8 మంది సభ్యుల ముఠా గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ చెప్పారు. పట్టణ ఆర్ఆర్ నగర్ కాలనీకి చెందిన షేక్ నాగూరా, ఐతానగర్ కు చెందిన రాహుత సల్మానా, సీఎం కాలనీకి చెందిన మండూరి ఏడుకొండలు, సింహాద్రి పూర్ణచంద్, బాలాజీరావుపేట మహేంద్ర కాలనీకి చెందిన బల్లం భీమరాజు, ఐతానగర్ కు చెందిన జ్యోతుల రాజ్పాల్, ద్వారకానగర్ కు చెందిన మక్కెన చంద్రకిరణ్, ఐతానగర్ కు చెందిన ఉప్పుతోళ్ల స్వామి పాత నేరస్తులు కాగా వీరిలో కొందరు గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. జల్సాలు, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వీరు తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు కొంతకాలంగా గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. నర్సీపట్నం వెళ్లి అక్కడ 4 కేజీల గంజాయిని 10,000 రూపాయలకు కొని ఇక్కడ పొట్లాలు కట్టి అమ్మకాలు చేస్తున్నారు. వీరి అక్రమ వ్యాపారంపై సమాచారంతో నిఘా ఉంచిన 3 టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ షెడ్ వద్ద తనిఖీలు చేయగా వీరి వద్ద గంజాయి గుర్తించారు. నిందితుల వద్ద నుండి 3.6 కేజీల గంజాయి, 800 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. తెనాల్లో ఇప్పుడిప్పుడే గంజాయి విక్రయాలు తగ్గుముఖం పడుతున్నాయని, పూర్తిగా అరికట్టేందుకు అందరూ సహకరించాలని డీఎస్పీ కోరారు. నిందితులను అదుపులోకి తీసుకున్న 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు, ఏఎస్ఐ షేక్ హైదర్ అలీ, పీసీలు పి మురళి, ఎం అంకయ్య తదితరులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. తెనాలి పట్న 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఓల్డ్ గూడ్స్ షెడ్స్ ఉన్నాయి. దాని మీద అక్కడ నిన్న అనగా ఆదివారం నాడు 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా
గంజాయి తాగేవాళ్ళు అమ్మేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద తెనాలి 3 టౌన్ సిఐ గారు రమేష్ బాబు వారి సిబ్బంది నిన్న సాయంత్రం రైడ్ చేశారు. ఆ రైడ్ చేసే క్రమంలో అక్కడ 8 మందిని పట్టుబడ్డారు. అందులో వారి దగ్గర 6 దగ్గర ఈ గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి, 2 ఏమో తాగుతూ ఉన్నారు. ఈ 8 మందిని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి వాళ్ళు విచారించినప్పుడు వీరు ఈ 6 నర్సీపట్నం ఎగువకి వెళ్ళి అక్కడ ఈ గంజాయి 4 కేజీలు కొనుక్కొని వచ్చారు. ఆ కొనుక్కొని వచ్చి అక్కడ రైల్వే షెడ్ దగ్గర ఎవరికాళ్ళు మళ్ళా పార్ట్స్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ చేసి అమ్ముకుందామని అక్కడ మొత్తం డివైడ్ చేసుకొని షేర్ చేసుకున్న క్రమంలో పోలీసు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళంతా తెనాలి 3వ పట్టణ పరిధి పోలీస్ స్టేషన్లో ఐతానగర్ సీఎం కాలనీ సంబంధించిన కుర్రవాళ్ళు. అందరూ వయసులో ఉన్నవాళ్ళు డైలీ లేబర్ పని చేసుకుంటూ ఉంటారు. ఈ చెడు వ్యసనానికి లోన్ అయ్యారు ముందు. తర్వాత వాళ్ళు దీనికి ఉన్న ఆదాయం కానీ ఇన్కమ్ చూసుకొని మళ్ళీ వీళ్ళు అమ్ముదామని వీళ్ళు బయర్స్గా దీన్ని తేవడం జరిగింది. వీళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడానికి పర్మిషన్ తీసుకుంటాం. వీళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతాం. ఇది వాళ్ళు అక్కడ కొన్నప్పుడు 4 కేజీలు 10,000 కొన్నామని చెప్పారు. ఇప్పుడు మన ఓపెన్ మార్కెట్లో వాళ్ళు చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్ముకున్నప్పుడు దాని వర్త్ ఈ ఒక్క పొట్లం 400, అంటే ఇదంతా ఒక 10 గ్రామ్స్ ఉండొచ్చు. ఇది 400కి అమ్ముతున్నామని చెప్పారు మాతో. ఇంతకుముందు ఇందులో 2 మీద మన తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లోనే 2 మీద ఈ గంజాయి సంబంధించిన కేసు ఉంది. వాళ్ళు మరలా పట్టుబడ్డారు. ఈ తరచూ కేసులు నమోదు చేస్తున్న పెరగలా, తగ్గింది. ఇది ఓపెన్ అమ్మే క్రమం నుంచి సీక్రెసీకి వెళ్ళింది. అయినా కూడా మేము విజిలెన్స్ పెట్టి నిఘా పెట్టడం వల్లనే ఈ క్రమంలోని దొరుకుతాము. పూర్తిగా గంజాయిని తెనాలిలో లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే తెనాలి పోలీసులు ఉన్నారు. దానికి తెనాలి పట్టణ ప్రజలు మీడియా కూడా మాకు కోఆపరేట్ చేస్తే ఇంకా పూర్తిగా నిర్మూలిస్తాం. అన్నమయ్య సంకీర్తనలను ఉచిత శిక్షణ ఇచ్చిన గురువులకు చిరు సత్కారం చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్నమయ్య కీర్తనలు ఆలపించే అవకాశం కల్పిస్తున్నందుకు కొండపి శ్రీనివాసరావు దంపతులను సత్కరించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అన్నమయ్య సంకీర్తనలు ఉచిత శిక్షణ ఇచ్చే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో సంకీర్తన చేసే అవకాశం కల్పించినందుకు గాను గురువులైన కొండపి వసుంధర, కొండపి శ్రీనివాసరావుకి వారి శిష్య బృందం చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య రమాదేవి, లక్ష్మీ రజని, అర్చన, మార లలిత కుమారి, తులసి, అనంత నాగలక్ష్మి, ఉమామహేశ్వరరావు, నరసింహ, పబ్బిశెట్టి వాసవి తదితర శిష్య బృందం పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం తరపున వాళ్ళమండి. మా గురువు గారు కొండప వసుంధర గారు, కొండప శ్రీనివాసరావు గారు మమ్మల్ని అందరినీ శిక్షణ ఇచ్చి తిరుమలలో అక్కడనామ సంకీర్తనకి తీసుకెళ్ళి అక్కడ మా అందరి చేత పాడించి అక్కడంతా విజయం సాధించుకుని వచ్చాము. మా గురువు గారి వల్ల మేము ఇదంతా సాధించగలిగాం కాబట్టి మా గురువు గారికి ఒక చిన్న సత్కారం చేశాము. మేము మా కొండపి వసుంధర గారి టీచర్ గారి దగ్గర, కొండపి వసుంధర మాస్టర్ గారి దగ్గర, శ్రీనివాస్ గారి దగ్గర కీర్తనలు నేర్చుకుంటున్నాము. వారు ఫ్రీగా నేర్పిస్తారు. అట్లా నేర్పిస్తూ మాకు తిరుమల అఖండనామ సంకీర్తన దగ్గర పాడే అవకాశం ఇచ్చారు. దానికి గాను మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, మా మాస్టర్ గారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్న చిరు సత్కారం. తెనాలి రూరల్ ఎస్ఐగా పి కోటేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాజా బదిలీలో భాగంగా ఆయన ఇక్కడ ఎస్ఐగా నియమితులయ్యారు. తెనాలి రూరల్ ఎస్ఐగా నియమితులైన పి కోటేశ్వరరావు సోమవారం ఉదయం తాలూకా పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల బదిలీలో భాగంగా అమరావతి నుంచి తెనాలికి బదిలీపై వచ్చినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, శాంతి భద్రతల దృష్ట్యా ఎటువంటి విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు. తెనాలి రూరల్ మండల ప్రజలకు నేను పి కోటేశ్వరరావు ఎస్ఐ ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మీ గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మాకు తెలియవలసిందిగా కోరుచున్నాము.
ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఏమీ జరగకుండా చూసుకుంటానని చెప్తాను. గతంలో ఎక్కడ నుండి గతంలో నేను పొన్నూరు రూరల్, పెదనందిపాడు, అమరావతి పోలీస్ స్టేషన్, ఎడ్లపాడు చేశాను. దుమ్ముతో దుగ్గిరాల ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ప్రజలు పడుతున్న కష్టాల్ని అధికారులు కన్నెత్తి కూడా చూడని దుస్థితి నెలకొంది. దుగ్గిరాల గ్రామం పేరుకే మండల కేంద్రం. దుగ్గిరాల ప్రజలకు అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు అందని ద్రాక్ష. దుగ్గిరాల మెయిన్ రోడ్ గుంతలమయం అయిపోయిన కారణంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము గుంతల రోడ్డుతో దుగ్గిరాల గ్రామ ప్రజలు, ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. అధికార యంత్రాంగం ఇకనైనా మేల్కొని ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ ఉమారెడ్డి రాకతో కిటకిటలాడిన వైసీపీ కార్యాలయం. పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులను ఆప్యాయంగా పలకరించిన డాక్టర్ ఉమారెడ్డి. అందరినీ దగ్గరుండి పరిచయం చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న 8 మంది నిందితుల అరెస్ట్. గంజాయి తాగుతూ అమ్ముతూ ఉండగా అదుపులోకి తీసుకున్న 3 టౌన్ పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.